ముంబై. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అవునండి, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అట్లాంటి రాష్ట్రానికి ఎన్నికలంటే ఎంత ఆసక్తి ఉండిద్ది ఒకసారి ఆలోచించండి. మహారాష్ట్ర ఎన్నికలు రాజకీయ పార్టీలకి ఏమి నేర్పింది? మహావికాస్ అఘాడి ఎందుకు ఓడింది? మహాయుతి ఎట్లా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది? మొదటిగా మహావికాస్ అఘాడి ఎందుకు ఓడిందో తెలుసుకుందాం పదండి. దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ గురించి తెలుసుకుందాం. ఒక యుద్ధంలో దిగిన తర్వాత నేను గెలవాలి అని దిగాలి. నేను ఓడిపోయినా పర్లేదు, అవతల వాళ్ళు గెలవకూడదు అని మాత్రం ఆలోచించకూడదు. కాంగ్రెస్కు నేను గెలవాలి అని ఎక్కడా కనపడటం లేదు. ఈ మైండ్ సెట్ మార్చుకోకపోతే కాంగ్రెస్ ఇంకా జీవితంలో అధికారంకి రాదు. నేను రాజుని అనుకోని దిగాలి. అప్పుడే ఆత్మస్థైర్యం వచ్చింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండిద్ది. మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే మరో వ్యక్తి గురించి మాట్లాడాలండి. అది వ్యక్తి కాదండి, ఒక సింహం. అదే అండి బాలకేశవ ఠాక్రే, మరాఠీలో ముద్దుగా పిలుచుకునే బాలాసాహెబ్ ఠాక్రే. తను అధికారంలో ఉన్నా లేకపోయినా మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ధీరుడు. దేశ రాజకీయాల్లోనే విలువలు సిద్ధాంతాలతో కూడిన పార్టీ శివసేన. తనెప్పుడు అధికారం కోసం ఆలోచించాడు, కేవలం ప్రజల కోసమే ఆలోచిస్తాడు. అతనే అండి మన బాలాసాహెబ్ ఠాక్రే. అంతటి ఉత్తమమైన వ్యక్తికి కొడుకుగా జన్మించిన ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశాడండి? తన అధికారం కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ తో సీఎం పదవి కోసం బేరాలు చేయటం శివసేన కార్యకర్తలకి కూడా నచ్చలేదు. బాలా ఠాక్రే నా ఇంటి కుక్క కూడా కాంగ్రెస్ గడప దాటదు అని చెప్పేవాడంట. అట్లాంటి ఆయన కొడుకు అయిన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం అంటే తనకి తను రాజకీయంగా ఉరివేసుకున్నట్టే. రాజకీయంలో ఆలోచన అంటే చాలా దూరంగా చూసి తీసుకోవాలి. కానీ ఉద్ధవ్ ఆ పని చేయలేదు. పార్టీ మనుగడ మాత్రం ఇంకా కష్టమే. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే అంటారు పెద్దలు. ఇదే అనుకుంటా ఉద్ధవ్ ఠాక్రేని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది. మహారాష్ట్ర రాజకీయంలో మరో ఉద్దండు గురించి తెలుసుకుందాం పదండి. రాజకీయ ఉద్దండు శరద్ పవార్. శరద్ పవార్ మంచి రాజకీయ చాణక్యుడు, కానీ తన ఫ్యామిలీ కోసం తన అన్న కొడుకు అయిన అజిత్ పవార్ ని తొక్కేద్దామని చూడటం పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా నచ్చలేదు. అందుకని పార్టీ రెండుగా విడిపోయింది. ఇంకా శరద్ పవార్ శకం ఇంకా రాజకీయాల్లో ముగిసినట్టే. ఇన్ని తప్పులు చేశారు కాబట్టి మహావికాస్ అఘాడి ఓడిపోయింది. మహాయుతి ఎట్లా గెలిచారో చూద్దాం పదండి. నీరు తగ్గటం చూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు, నేను మహాసముద్రం, తిరిగి వస్తాను, కొన్ని ఇయర్స్ బ్యాక్ దేవేంద్ర ఫడ్నవీస్ అంటాడు. కాంగ్రెస్ కి ఈ పద్ధతి లోపించింది. గెలుస్తాను అనే నమ్మకం ఉండాలి. బీజేపీ అధినాయకత్వం దానికి పూర్తి వ్యతిరేకం. బీజేపీ తనే గెలవాలి అని కోరుకుంటుంది, తను మాత్రమే గెలవాలి అని కోరుకుంటుంది. బీజేపీ అని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళింది. బీజేపీకి కలిసి వచ్చిన 3 పాయింట్లు ఉన్నాయి. అవేంటో చూద్దామా? దాంట్లో మొదటిది ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. బీజేపీ గెలుపులో ఎప్పుడు మొదటి వరుసలో ఉండేదే ఆర్ఎస్ఎస్. నిజం చెప్పాలి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ బంధం భార్యాభర్తల బంధం లాంటిది. భర్త గెలవాలని భార్య ఎంత ఇదిగా ప్రయత్నించిద్దో ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ గెలవాలని గట్టిగా ప్రయత్నించిద్ది. సంఘ్ కార్యకర్తలు ప్రతి ఇంటిని టచ్ చేశారు. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ వాళ్ళు ప్రచారం చేశారు అంటే వారు కరపత్రాలు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లారు. బీజేపీ పథకాలు ప్రతి ఇంటికి చెప్పారు. దాంట్లో రెండోది పవన్ కళ్యాణ్. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తే 2 రాష్ట్రాల్లో గెలిపించేంత స్థితికి వచ్చారు. మహాయుతి కూటమి తరపున జనసేన అధినేత ఐపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూటమి గెలిచింది. श्री पवन कल्याण गारू जी का बहुत बहुत आभारी हूँ. పవన్ కళ్యాణ్ ప్రచారం
ఒక ప్రభంజనంలా సాగింది. అది ఏ రేంజ్ సాగింది అంటే ఆయన ప్రచారం చేసిన 11 చోట్లలో 10 చోట్ల గెలిచింది. 60 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించింది. మూడోది లడ్కీ బెహన్ స్కీమ్. మహాయుతి గెలుపులో లడ్కీ బెహన్ స్కీమ్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఈ పథకం ద్వారా ప్రతి ఆడపిల్లకి డబ్బులు వేశారు. ఇది కూడా బాగా కలిసి వచ్చింది. మళ్ళీ గెలిస్తే ఇంకా డబ్బులు పెంచుతామని కూడా హామీ ఇచ్చింది కూటమి గవర్నమెంట్. మహారాష్ట్ర రాజకీయంలో ఎవరు ఊహించిన పిడుగు ఏక్నాథ్ షిండే రాజకీయం ముందు ఉద్దండలను కూడా లెగవకుండా కొట్టాడు. ఉద్ధవ్ ఠాక్రేకి ఏ సిద్ధాంతం అయితే లేదో షిండేకి ఆ సిద్ధాంతం మెండుగా ఉంది. ఆ సిద్ధాంతం మీదే రాజకీయం చేస్తాడు. షిండే వాళ్ళ నాన్న ఏం పెద్ద రాజకీయ నాయకుడేం కాదు, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఒక ఆటో డ్రైవర్ ఏంటి నన్ను కొట్టేది అనుకున్నాడు ఉద్ధవ్ ఠాక్రే. కానీ ఆటో డ్రైవరే ఈరోజు సీఎం అయ్యి మళ్ళీ తన కూటమికి అధికారం తెచ్చుకున్నాడు. ఇంకా మరో వ్యక్తి అజిత్ పవార్. తన చిన్నాన్న తన్నే తొక్కేయడం అని చూడటం సహించలేకపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా నానుకునే పార్టీలో తనకి జరిగిన అవమానాలకి బయటకు వచ్చి తనేంటో నిరూపించుకున్నాడు. అజిత్ పవార్కి అడ్వాంటేజ్ పార్టీ కార్యకర్తలు. అందుకే ఇవాళ ఇంతటి విజయానికి అర్హుడయ్యాడు. మహావికాస్ అఘాడీ ఓడిపోవటానికి, మహాయుత్ గెలవటానికి 3 కారణాలు. 1 నేనే గెలవాలి అనుకోవటం, 2 సిద్ధాంతం, 3 మనతో పాటు కార్యకర్తలు కూడా ఎదగాలి అనుకోవడం. ఈ 3 జరిగాయి కాబట్టే మహాయుతి కూటమి గెలిచింది. ఆల్ ది బెస్ట్ మహాయుతి కూటమి.